This meeting is being recorded. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, పెన్యూయల్ ప్రార్థనా మందిర సంఘస్థులకు, అమెరికా నుంచి కర్మేల్ సంఘం నుంచి ప్రిన్స్ జోసెఫ్ నేను మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మా సంఘం నుంచి పరిశుద్ధులందరూ, సంఘ పెద్దలందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. వారి యొక్క వందనాలు మీకు తెలియజేస్తున్నారు. ఇది 3వ వారము మనము ఇలాగా దేవుని ప్రార్థన, సంఘ ప్రార్థనలో ఇలాగ కలిగి ఉండడము. నాకు మీరు ఇచ్చిన ఈ ఘనత దేవుని కృప. దేవుడు ఈరోజు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. అందుకు నిదర్శనం ఏంటి అంటే, మనం అందరము కలిసి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయడం. దేవునికి ప్రార్థన చేసేది ఎవరు? దేవునికి తెలిసిన వారే. ఎవరిని అడుగుతాం మనము? బయట వాళ్ళని ఎవరిని వెళ్ళి అడగం కదా, బయట వాళ్ళతో మాట్లాడడం కదా. ఈ యొక్క రోజుల్లో ముఖ్యంగా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సే ఎనీథింగ్ టు ఎనీబడి ఇఫ్ వీ డోంట్ నో దెమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవెన్ ఇఫ్ వీ నో దెమ్ we feel little embarrassed, feel shy, and we feel little low to ask. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన దేవుడు, మన తండ్రి, ఆయన దగ్గరికి మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఈ గొప్ప తరుణము మనకు దేవుడు అనుగ్రహించినాడు. ఈరోజు మనము ప్రార్థనలోనికి వెళ్ళక ముందు దేవుని దగ్గర నుంచి కొన్ని మాటలు వాక్యంలో నుంచి ధ్యానించి ప్రార్థనలోకి వెళ్దాం. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతాను. మీరు మీ ఇళ్లలో మీ బైబిల్ ఓపెన్ చేసుకొని మ్యూట్ చేసుకొని నాతో పాటు మీరు కూడా చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నాయన నీకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో మేముగా ప్రభా ఇన్ని కుటుంబాలుగా కలిసి వచ్చి కూడి వచ్చి ఈ జూమ్ యాప్లో ప్రభా నీ దగ్గర మా విన్నపాలు, మా యొక్క కోరికలు సంబడి మ్యూటెడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు నువ్వు మాకు ఇచ్చినావు ప్రభువా. ఈ యొక్క వచనాల ద్వారా మేము నిన్ను ప్రభువా ఎలాగ ప్రార్థించవలనో, ఎలాగ ధైర్యం తెచ్చుకోవాలనో, మేము ఎలాగ ఉండవలనో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యం కొరకే నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి. నీ మార్గంలో నడవడానికి, నీ వాక్యంలో ఉండడానికి ప్రభువా. ముఖ్యంగా ఈరోజు దేవా, మరి సాయంత్రం సమయంలో మేము దేవా నీ దగ్గర మా యొక్క విన్నపాలను, మా యొక్క కోరికలను, మా యొక్క అవసరాలను, మా యొక్క సంఘ అవసరాలను ప్రభువా, ఇండివిజువల్ అవసరాలను, ప్రతి ఒక్కరి అవసరాలను ప్రభువా నీ దగ్గరికి తీసుకొని రావాలని మేమందరము ఇలాగా ఇన్ని కుటుంబాలు ప్రభువా ఈ జూమ్ యాప్లో కలిసి నీ దగ్గరికి వచ్చి ఒక కుటుంబంగా, ఒక సంఘముగా పెన్యూయల్ మందిరంలో ప్రభువా మేము నిన్ను ప్రార్థించవలనని కొడు ఎండుగా ప్రభువా మా మనసులను తెరవండి, మమ్మల్ని సిద్ధపరచండి, నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి. ఏది మేము అడగవలనో, ఏది నీకు తెలియకుండా లేదు ప్రభువా, అన్నీ నీకు తెలుసు ప్రభువా. కానీ మా నుంచి నీవు ఆశించేది ఒక్కటే ప్రభువా దేవా, శరీర భోగేచ్ఛకలు కాకుండా ప్రభా నీ కొరకు, నీ సేవ కొరకు అడగమన్నావు ప్రభా. అటువంటి హృదయము, అటువంటి తలంపు, అటువంటి మనసు మాకు అనుగ్రహించమని, ఇచ్చిన వాక్యమును ఆశీర్వదించమని, మా హృదయాలను, మా తలంపులను ఖాళీ చేసి ప్రభా నీ కొరకై దేవా ఎదురు చూడగలిగేటట్లు చేయమని, నీ యొక్క పరలోక వాక్యాన్ని మాకు అందించమని, ఈ జూమ్ యాప్ను మీరు భద్రపరిచి ప్రభా ఎటువంటి సైతాను శోధనలోకి పడకుండా మమ్మల్ని కాచి కాపాడమని యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక మాట, ఆయన వాక్యము
ప్రార్థన చేయడానికి మనం ఎలాగుండాలి, ఎందుకు ఈ రోజుల్లో ఇంత ఘనంగా మనము ప్రార్థన ఎందుకు చేస్తున్నాము? మొట్టమొదటి ఇది ప్రతిరోజు చేస్తున్నాము, సంఘ ప్రార్థనలు చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము, దేవుని ఎరిగిన వారు, యేసుప్రభుని నమ్మిన వారు ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రార్థన చేస్తున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రార్థన ఈ కాలంలో అధికమైంది. ఎందుకు అంటే భయము, మరణ భయము. బయటికి వెళ్తే పాండమిక్ ఎవరికి అంటుకుంటుందో, ఎలాగొస్తుందో, ఏంటో ఏం తెలియదు. నవ్ ఇట్ ఈస్ ఎయిర్బోర్న్. ముఖ్యంగా ఇండియా నుంచే స్టార్ట్ అయింది ఇది ఎయిర్బోర్న్. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిందంట చిన్నపిల్లలకి. ఇట్స్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ యూఎస్. నాకు ఈరోజే న్యూస్లో తెలిసింది దట్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ యూఎస్ ఆల్సో ద థర్డ్ వేవ్. కాబట్టి ప్రతి ఒక్కరికి మరణ భయము, ప్రాణ భయము, శరీర భయము ఉన్నది. ఈ భయంలో దేవుడు మనకిచ్చే ఈ మాట ఏంటి అంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండునని ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? రండి 1వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు యెహోవా డైరెక్ట్ గా యెహోషువతో మాట్లాడుతున్నాడండి. అప్పటి వరకు అహరోనులతో కూడా మాట్లాడలేదు, మోషే ఒక్కటితోనే మాట్లాడినాడు. వెన్ గాడ్ వాంట్స్ టు టాక్ టు ఎవ్రీబడి, వెన్ గాడ్ వాంట్స్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ అండ్ క్లోజ్నెస్ విత్ ఎవ్రీబడి, ఇశ్రాయేలీలందరూ ఆ రోజుల్లో ఏమన్నారు? మేము కొండ దగ్గరికి రాము, మాకు భయము, మేము ఆయన్ని చూడలేము, ఆయన మాటలు వినము, ఆయన మాటలు వింటే మేము చచ్చిపోతాము, కాబట్టి నువ్వే మాట్లాడన్నారు. అటువంటి గొప్ప దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన మొట్టమొదటి వచనము 1వ అధ్యాయము, యెహోవా నూను కుమారుడైన యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ఆ మాట ఏమని సెలవిచ్చాడంట? 9వ వచనంలో, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనకు మన పెనూయేలు సంఘంలో మన ప్రతి ఒక్కరు, వచ్చిన ప్రతి ఒక్కరు, వింటున్నవారు, యూట్యూబ్ ద్వారా, రికార్డింగ్స్ ద్వారా, ఇళ్లల్లో ఉన్నవారు, కుటుంబము, ప్రతి ఒక్కరికి అన్వయించుకోవాలి. ఈరోజు యేసు ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో. క్వశ్చనింగ్ మార్క్ అండి ఇక్కడ. నీ మార్గం ఏంటి? నువ్వే మార్గంలో నడుస్తున్నావు? యేసుప్రభు మార్గంలో ఉన్నావా? ఆయన దారిలో ఉన్నావా? ఊరుకూరుకునే ఉన్నావా? నీవు మార్గం అంతటిలో నడవడానికి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు 8వ వచనంలో. ఇది చేస్తే 9 జరుగుతుంది. 8 ఏంటి? చదువుదాం రండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధింపక అంటే నీ ఇంట్లో, నీ పిల్లలకి, నీ భార్యకి, నీ హస్బెండ్కి, నీ కొడుకులకి, నీ కూతుర్లకి, నీ ఫ్రెండ్స్కి. వాట్ యు నీడ్ టు డూ? యు నీడ్ టు టెల్ దెమ్. బోధించాలి. ఇంగ్లీష్లో ఏమో రాస్తుందంటే, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. నీ నోట్లోంచి పోకూడదంట, ఎప్పుడూ ఇదే ఉండాలంట. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే 8వ వచనంలో, వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్రాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు. అప్పుడు నీ మార్గం వర్ధిల్ల చేస్తామంటున్నాడు. అప్పుడు వర్ధిల్లను ఎలాగే అంటే 9వ వచనంలో అంటున్నాడు, నీ మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును.
భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఈ రోజులో ఎంతో గొప్ప పాండమిక్ ప్రపంచాన్నంతటినీ విర్రోతలోగిచ్చేస్తుంది. ఎవరికి తెలియదు. ఇంతవరకు వచ్చిన ప్రతి తెగులు, ప్రతి ప్లేగ్, ప్రతి వైరస్ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ఖండానికి వచ్చేది కదా. అక్కడెక్కడో స్వైన్ ప్లేగ్ వచ్చిందని, అక్కడెక్కడో చికెన్ గున్యా వచ్చిందని, అక్కడెక్కడో వేరేదేదో వచ్చిందని, ఆఫ్రికా ఖండంలో ఏదో తెగులు వచ్చిందని విన్నాము. మనం అనుకునేటోళ్ళు అయ్యో అక్కడ అలాగుందే, మనకు రాలేదు, ప్రభు మనల్ని కాపాడినాడు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్న 8 బిలియన్ల వాళ్ళకి ఇది వచ్చింది. అయితే దీంట్లోంచి మనం తప్పించుకోవడానికి ఒకటే ఒక మార్గము పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడిస్తే, ఆయనతో మనం ఉంటే మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంట, ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే ఏమని, మనకి నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. మనం ఎన్నో మన ప్రజలు, మన బంధువులు, తల్లిదండ్రులు, కుమార్తెలు, కుమారులు, చిన్నపిల్లలు, వృద్ధులు, విధవరాండ్లు, ఎంతోమంది సేవకుల పిల్లలు, భార్యలు అలాగే ఈ వైరస్కి బలి అయి చనిపోతున్నారు. బయటికి వెళ్ళాలంటే భయము. వీఆర్ సో స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ అవుట్ సైడ్. హ్యాండ్ శానిటైజర్స్, ముఖానికి ఫేస్ మాస్క్, ఏంటేంటో చేస్తున్నాం. బట్ గాడ్ ఈస్ సేయింగ్, ఇఫ్ యూ వాక్ ఇన్ మై వే, ఇఫ్ యూ put my word in your mouth, if you follow me, be not afraid, be courageous, be not dismayed. I am with you. I will make your path prosperous. That's what God is saying. మనం ఎన్నిటికి చేయాలి అంటే ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మార్గములో ఉండాలి కదా. దేవుడు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? 8వ వచనంలో ఆయన వాక్యాన్ని బోధించాలి, దివారాత్రం దాన్ని ధ్యానించాలి, తర్వాత దాంట్లో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయాలి, చేయడానికి జాగ్రత్త పడాలి. ఇవన్నీ చేస్తే మన మార్గము వర్ధిల్లుతుంది. మన మార్గములో దేవుడైన యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక 4 పాయింట్లు ఇక్కడ దేవుడిచ్చాడు. ఏమని? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియముక్కుము. నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, భయపడకము, దిగులు పడకము, జడియకము అని ఇచ్చాడు. చూద్దామా మరి. నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ బీ స్ట్రాంగ్. మనము స్ట్రాంగ్గా ఉండాలి. నీకు గుర్తుందో లేదో, మీకు న్యాయాధిపతుల్లో సంసోనును దేవుడు పుట్టకముందే ఏర్పరచుకొని తల్లిదండ్రులకి ప్రత్యక్షమై వాళ్ళకి చెప్పి ఎంతో ఇది చేసి నాజీరుగా చేసి పెంచి పెద్ద చేస్తే తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. దేవుని మాట వినకుండా తన మార్గంలో నడిచాడు. కొన్నిసార్లు మనము బీ స్ట్రాంగ్ అనుకుంటే ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను పిలిచాడు కదా, దేవుడు నన్ను తీసుకొచ్చాడు, నన్ను పుట్టించాడు, నేను నాజర్ని, ఐఎమ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, ఐఎమ్ ఏ లైక్ ఎ హెర్క్లెస్, ఐఎమ్ ఏ బిగ్ మ్యాన్, ఐ కెన్ డూ వాట్ ఐ కెన్ డూ. ఎన్నోసార్లు. అందుకనే అక్కడ 8వ వచనంలో 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నీ మార్గములో నువ్వు వర్ధిల్ల చేయడానికి, నీ మార్గములో నిన్ను కాపాడుటకు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏంటంటే ఆయన వాక్యంలో ఉండాలి. సంసోను దేవుని చేత ఏర్పరచబడినవాడు, న్యాయాధిపతిగా ఉన్నవాడు, గొప్ప బలవంతుడు. అయినా కూడా వినలేదు. ఆయన చేసినవన్నీ మనకు తెలుసు, ఆయన ఏమేం చేశాడో తెలుసు. కానీ ఒక్కటి చేశాడండి. ఏం చేశాడంటే సంసోను ప్రార్థన చేశాడు. ఆ ఒక్క ప్రార్థన, సంసోను ప్రార్థన ఎంత బలమైనదంటే, ఎంత స్ట్రాంగ్ అంటే రండి. జడ్జెస్, న్యాయాధిపతులు 11
న్యాయాధిపతులు 16వ అధ్యాయము న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. I read the first portion in English. And Samson called unto the Lord and said, O Lord God, remember me, I pray thee. చాలా ముఖ్యమైనది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాగున్నా సరే, ఒకటి గుర్తుపెట్టుకో, సంసోను దేవునిలో మొదటి నుంచి లేడు. కానీ దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, న్యాయాధిపతిగా ఉంచినాడు. ఆ ఫిలిస్తీన్లను కలవరబెట్టడానికి, ఫిలిస్తీన్లను ఇష్టానుసారంగా అణగదొక్కడానికి ప్రభు అయిన దేవుడు ఆయన్ని నిన్ను నన్ను కూడా దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చినాడు. మనం ఎన్నోసార్లు బహుశా నాకు తెలియదు ఎవరి సంగతి ఏమో, నేను నా సంగతే చెప్తాను. నేను గొప్పవాడిని, నేను స్ట్రాంగ్ మనిషిని, నేను అది ఇది అని అసలు దేవుని లేకుండా తిరిగిన, ఎక్కడెక్కడో పోయినా, నా ఇష్టానుసారంగా పోయినా, 47 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టిన. ఒక సమయం వచ్చింది సహోదరి సహోదరులారా, ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. ఈరోజు నువ్వెంత బలవంతుడు అయినా ఏదైనా దేవుడేమంటున్నాడు, నేను నిన్ను బలవంతుడిగానే చేశాను, బీ స్ట్రాంగ్. అండ్ దిస్ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ ప్రేయింగ్ టు గాడ్. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అంతే, చిన్న మాట. ఐ ప్రే ది లార్డ్ గాడ్, రిమెంబర్ మీ. ఈరోజు మనం ప్రార్థనా కూటానికి వచ్చాం. సంసోన్ అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించు, రిమెంబర్, నన్ను గుర్తు చేసుకో. ఆ ఒక్క ప్రార్థన, ఆయన జీవితంలో చేసిన ప్రార్థన చూడండి. ఇక్కడ 30వ వచనము ఆఖరి పోర్షన్ చదువుతున్నాను, ఆఖరి భాగం. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. చూసారా, ఒకే ఒక ప్రార్థన. నీ ప్రార్థన ఎలాగున్నది? గాడ్ ఈజ్ సేయింగ్, బీ స్ట్రాంగ్, ఐఎమ్ విత్ యూ, కమ్ టు మీ, ఆస్క్ మీ. కదా. దావీదు కీర్తన 26వ అధ్యాయము, దావీదు కీర్తనలు 136, దావీదు కీర్తనలు 136. అందరికీ తెలిసిందే ఇది. 12వ వచనం. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. విత్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ అండ్ విత్ ఎ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్, ఫర్ హిజ్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన కృప నీ మీద నా మీద ఎలా ఉందంటే, స్ట్రెచ్డ్ హ్యాండ్. ఆయన చేయి చాపి బలమైన చేత్తో నిన్ను నన్ను పట్టుకొని ఆయన తన మార్గంలో నడిపించాలని కోరుతున్నాడు. హీ ఈస్ టెల్లింగ్ యూ అండ్ మీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ స్ట్రాంగ్. నేను ఎలాగున్నా సరే ప్రభువా, నీ మార్గంలో నేను ఉన్నానని చెప్పే ధైర్యం నీకుంటే ఆయన చేయి చాపి నిన్ను పట్టుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అడగాలి. ఆయనకు తెలుసు నువ్వేంటో. కానీ దేవుడు ఆశపడేది, దేవుడు కోరేది, నువ్వు ఆయనను అడగాలి, నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. రండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక మాట, మంచి మాట రాయబడి ఉన్నది. 21వ అధ్యాయము ఆయన అంటున్నాడు, 32:21, సూచక క్రియలను మహత్కార్యములు జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి. ఆయన అంట మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడు. నిన్ను బయటికి రప్పిస్తాడు. ఆ యొక్క ఐగుప్తు అనగా మరణానికి
సూచన ఐగుప్తు. ఇప్పుడు మనము ఆ యొక్క ఐగుప్తు యొక్క కోరల్లో ఉన్నాము. ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ వీఆర్ ఇన్ ద పాండమిక్, వీఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ దిస్ డెత్, ద ఏంజల్ ఆఫ్ డెత్. బట్ గాడ్ ఈస్ సేయింగ్, నేను నా చేయి చాపి నిన్ను ఐగుప్తు నుండి బయటకు తీసుకొస్తాను. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో, ఇది జరుగుతుందా, నాకు ఇలాగవుతుందా, మరి అలా అయిపోతున్నారు, పక్కింట్లో చనిపోయారు, అవతల చనిపోతున్నారు, తెలిసిన వాళ్ళు చనిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు రండి, 27వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనను కలదా? కెన్ వి ఆస్క్ గాడ్? Don't we ask God? Shouldn't we ask God? We should. ఎందుకు అంటే ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. తన బాహుబలంతో, తన బలమైన హస్తంతో ఐగుప్తు నుండి నిన్ను నన్ను బయటకు తీసుకొచ్చినాడు. అందుకనే ఈరోజు మనము మందిరములో ఉన్నాము, జీవించి ఉన్నాము. మన దేవుడు బలవంతుడు. ఆయన బలవంతుడే కాదు, మనల్ని కూడా బలవంతులుగా చేస్తాడు. రెండవ మాట, గుడ్ కరేజ్ కదా. గుడ్ కరేజ్ అంటే ఏంటి? రండి చూద్దామా. గుడ్ కరేజ్ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. కరేజియస్, హీఈస్ ఏ కరేజియస్ మ్యాన్ అంటారు కదా. ఈ మాట కరేజియస్గా ఉండడం అనడానికి, ధైర్యంగా ఉండడం అనడానికి ఎవరికి చెప్తారు? భయపడే వాళ్ళకి కదా. యెహోషువకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? నువ్వు ధైర్యంగా ఉండు. యెహోషువకి ధైర్యంగా ఉండడం అవసరం ఏంటి? ఎందుకు అంటే యెహోషువకు ఇప్పుడు నాయకుడు లేడు, యెహోషువయే నాయకుడు. ఆ 20 లక్షల మందిని పాలుతేలు ప్రయోగించే ఆ యొక్క కనాన్ దేశానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కనాన్ దేశానికి తీసుకొచ్చిన తర్వాత దానిని స్వతంత్రించుకునవలను. అక్కడున్న 14-15 రాజుల్ని వీళ్ళు యుద్ధం చేసి వెళ్ళగొట్టి దానికి నాయకుడు యెహోషువకి ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే. దేవుడైన యెహోషువతో చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మోషే కూడా యెహోషువతో ఈ మాట అంటున్నాడు. చూద్దామా ఆ మాట. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 31 6వ వచనం. మోషే ఏం చెప్తున్నాడంటే చూద్దాం ఇక్కడ. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ ఎ గుడ్ కరేజ్, ఫియర్ నాట్ నార్ బీ అఫ్రైడ్ ఆఫ్ దెమ్, ఫర్ ద లార్డ్ దై గాడ్ ఇట్ ఈస్ దట్ డూయెత్ గో విత్ ది, హీ విల్ నాట్ ఫెయిల్ ది నార్ ఫర్సేక్ ది. తెలుగులో ఏమని ఉన్నదంటే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడైన యెహోవా అదే మాట అండి, వర్బాటం. గాడ్ ఈస్ టెల్లింగ్ టు Joshua. Here Moses is telling to Joshua, and there in the book of Joshua, God is telling, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు పెనుయేలు సంఘంతో డైరెక్ట్గా చెప్తున్న మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకు అంటే మన దేవుడైన యెహోవా, ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనం చేయవలసిందేంటి? సంసోను ఒక్క ప్రార్థన చేశాడండి, నాకు తెలిసినంత వరకు. ఎక్కడ సంసోను ప్రార్థన చేసినట్టు రాయబడలేదు. ఒకటే ఒక ప్రార్థన చేశాడు. తన జీవితంలో చేసినంతటి కన్నా తను చేసిన ఆఖరి ప్రార్థన బహు గొప్ప బలము కలదై గొప్ప కార్యం చేసింది.
ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినాము, కుటుంబాలుగా వచ్చినాము, ప్రార్థన కొరకు వచ్చినాము, మన అవసరాల కొరకు, సంఘ అవసరాల కొరకు, సంఘ కొరతల కొరకు, మన కొరతల కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన జాబ్ల కొరకు, మన పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాము. మనం ప్రార్థన చేయాలంటే భయం ఉన్నది మనకు. బయటకు వెళ్ళాలంటే దేవుడు అంటున్నాడు, భయపడద్దు, నిబ్బరము కలిగి ఉండుము అంటున్నాడు. మోషేతో ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. కెన్ వీ డూ దాట్? చూడండి, దావీదు కీర్తన 27వ అధ్యాయము. దావీదు కూడా ఈ మాట అంటున్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు అంటే ఇక్కడ, ఇట్ వాజ్ సో వండర్ఫుల్, ఐ లైక్ ఇట్. దావీదు కీర్తన 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే నీ హృదయము, నీ గుండె నిబ్బరముగా, ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి లేదు, నాకు లేమి ఉండదు, నేను భయపడను. ఇదిగో ఈ మాటకున్న చూడండి, 27వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. నువ్వెవరికి భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనది 3వ మాట వచ్చింది. ఏంటి? డు నాట్ బి ఎఫ్రైడ్. జడియకుము, జడియకుము. ఎన్నోసార్లు చిన్నప్పుడు అనేటోళ్ళు కదా చిన్నపిల్లలు, నన్ను జడిపించేశాడమ్మా అంటారు. మనం కూడా ఏమంటారు? అన్నా నేను జడిసిపోయానన్నా, భయపడిపోయానన్నా అంటారు. దేవుడైన యెహోవా మనకు వెలుగు, మన రక్షణ. మనం దేనికి జడేయవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. చూడండి, దానియేలు విషయంలో గొప్ప సంగతి జరిగింది. మనందరికీ తెలిసిన ఏవి? దానియేలుని దేవునికి ప్రార్థన చేస్తున్నారని ఎవరికో కుళ్ళు పుట్టిందండి కదా. దానియేలుని ఏం చేయాలి, దానియేలుకి ఏం చేస్తే ఈయన మనల్ని చూద్దాం. ఆ మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయము 10వ వచనము 9 నుంచి చదువుతాను. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. సహోదరి సహోదరులారా, మన పాయింట్ ఇక్కడ దానియేలుని చంపాలి అని, దానియేలుని అక్కడి నుంచి తీసేయాలి అని కుట్ర చేసి భయపెట్టాలి, దిగులుపరచాలి అని చేస్తే వాళ్ళు దానియేలుని పట్టుకోవడానికి ఒకటే ఒక మార్గం ఏంటి అంటే ఆయన ప్రార్థన. ఆయన ప్రార్థన చేయకూడదని దేవుడికి రాజకీయ మొక్కాలంటే దానియేలు ఇట్టి శాసనము జరిగినని విని తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడంట? యథాప్రకారము అలవాటుగా. యేసుప్రభు దగ్గర ఈ మాట రాసున్నది. ఆయన తన అలవాటు చొప్పున ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళెను. ఆయన తన అలవాటు చొప్పున ప్రార్థన చేయుచుండెను. ఆయన తన అలవాటుగా కొండకు వెళ్ళెను, సాయంకాలమున ప్రార్థనకు వెళ్ళెను అని యేసుప్రభు గురించి. ఇక్కడ దానియేలు యథాప్రకారముగా ముమ్మారు దేవుని దగ్గరికి వస్తున్నాడు. నువ్వు నేను దేవుని దగ్గరికి రావాలి, భయపడకూడదు. మందిరానికి రావాలి, మందిరంలో ఉండాలి, మందిరంలో పనిచేయాలి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇట్టి శాసనం జరిగినని దానియేలు విని తన ఇంటికి వెళ్ళి తన ఇంటి గది తలుపులు కిటికీలు యెరూషలేము వైపు, ఎవరి వైపు చూడాలి? మందిరం వైపు చూడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలోకి రావాలి. నెహెమ్యా కూడా అదే చేశాడు కదా. యెరూషలేము బాగలేదనగానే ప్రార్థన చేశాడు. ఆ ఒక్క మాట చూసుకుందాము బిఫోర్ వి గో టు ప్రేయర్. నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనం.
And it came to pass, when I heard these words, that I sat down and wept and mourned certain days, and fasted and prayed before the God of the heaven. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన అనగా ప్రార్థన చేసి తిని. ఏమని చేశాడు? 11వ వచనం చదువుదాం రండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట అందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమలాడుచున్నాను అని ప్రార్థించి తిని. ఇక్కడ మనం ఒక చిన్న సవరణ చేసుకోవచ్చు మన సొంత అనుభవాల కొరకై. అక్కడ తన యెరూషలేము కొరకు రాజుడు అనుమతి కొరకై దేవుడిని ఏం ప్రార్థిస్తున్నాడంటే, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ పాండమిక్ దేవా నన్ను తీసేయాలా, ఈ పాండమిక్ నుంచి నన్ను కాపాడాలని నిన్ను నేను ప్రార్థన చేస్తున్నాను. మనం ప్రార్థన చేశామంటే దేవుడు మన మాట వింటాడు. మన మాట వినాలంటే యెహోషువలో రాస్తున్నది 8వ అధ్యాయము 8వ వచనము, ధర్మశాస్త్రము బోధింపుగా మానకూడదు, వాటిని అలవాటుగా జాగ్రత్తగా నువ్వు రెగ్యులర్గా వాటిని అనుసరించాలి, నీ మనసులో ఉంచుకోవాలి. అప్పుడు నీ మార్గం వర్ధిల్లుతుంది. అప్పుడు నీ మార్గంలో నీ దేవుడైన యెహోవా ఉంటాడు. అప్పుడు ఆయన నీకు ఏం చెప్తాడు? నువ్వు భయపడకు, దిగులు పడకు, జడియకు, దిబ్బరంగా ఉండు అని చెప్తాడు. మన ప్రేయర్ ఎలాగుండాలి? మన ప్రేయర్ కూడా అలాగే ఉండాలి. చూడండి ఒక మాట ఆఖరిగా నిర్గమకాండంలో మోషే ప్రార్థన చేస్తున్నాడండి. గొప్ప ప్రార్థన ఇది. మోషే ప్రార్థన. I think it is 37 అనుకుంటా. 33 3 వచనాలు చదువుతుంటాను ఇక్కడ. నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనము. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడు పాలెమునకు వెలుపలున్న ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చును. నువ్వు చేయవలసింది మొట్టమొదటిది ప్రత్యక్ష గుడారము, నీ మందిరము, నీ పెనియేలు మందిరానికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి దేవుణ్ణి అడగాలి. అక్కడ నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అక్కడ దేవుణ్ణి మొరపెట్టాలి. నో అప్పుడు మోషే ఒక మాట అడుగుతున్నాడు. మోషే అడిగితే 13వ వచనం, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే గదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసదను అనగా మోషే గొప్ప మాట అన్నాడండి. మనమందరం ఈరోజు అనవలసిన మాట దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్యా ఏమనాలా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మేమును తోడుకొని పోకుము. దేవుణ్ణి ఈరోజు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, దేవా నీ సన్నిధిని మాతో ఉంచు, దేవా నీ సన్నిధి మా పెనుయేలు మందిరంలో ఉంచు, మమ్మల్ని ఈ యొక్క పాండమిక్ నుంచి కాపాడు, దేవా నీ దగ్గరకు వస్తున్నాము. సంసోను ప్రార్థన, ఆఖరి ప్రార్థన. మరణ శాసనము సంతకమైందని తెలిసి దానియేలు వెళ్ళి ముమ్మారు తన కిటికీ యెరూషలేము వైపు తెరిచి ఉండగా ప్రార్థన చేశాడు. నెహెమ్యా యెరూషలేం బాగలేదంటే యెరూషలేముకు వెళ్ళాలి అని దేవుని దగ్గర ప్రార్థన. ఇవన్నీ ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. మోషే ఆయన దేవునితో అంటున్నాడు, నీ సన్నిధిని మాతో రావాలి, నీ సన్నిధిని మాకు రాకుంటే మేము వెళ్ళము. ఈరోజు అలా ప్రార్థన చేద్దామా? మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు అలా దేవునిలో పెడదామా? ఆఖరిగా అంటున్నాడు, జడియకుము. ఆ ఒక్క మాట యెషయా 41, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా 41:10.
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడైన యెహోవా మనకిస్తున్న బలమైన ఆశ్రయంగా, దుర్గంగా మనకిచ్చే మాట, మనకిచ్చే వచనము ఈరోజు, దిగులు పడకు, భయపడకు, జడియపడకు, నా మార్గంలో ఉండు, నన్ను ప్రార్థించు, నా దగ్గరికి రా. నువ్వు చేయగలవా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మనకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఐ విల్ బ్రింగ్ యూ అప్. ఈ కొద్ది మాటలతో, ఈ కొద్ది తలంపులతో, ప్రభా ఈ పాండమిక్లో మేమున్నాము, ప్రభా మరి సంఘంగా నీ దగ్గరికి వచ్చాము, సంఘంగా మేము ప్రార్థిస్తున్నాము, మా ప్రార్థన ఆలకించు. సంసోను ప్రార్థన ఆలకించినావు ప్రభా. దేవా నువ్వు విజయం ఇచ్చినావు, దేవా నువ్వు దానియేలు ప్రార్థన ఆలకించినావు, దేవా దానియేలుకి ఎట్టి హాని ఆపద కలగకుండా ప్రభా మరి సింహపు నోళ్లను ముయించి ఆ గుహలోంచి పైకి తీసుకొచ్చి అత్యధికంగా చేశావు ప్రభా. దానివల్ల నీ నామం మహిమపరచబడింది ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానము యెషయా 41:10, దేవా మరి నువ్వు నీతి అనే దక్షిణాస్తంతో నన్ను ఆదుకుంటానన్నావు ప్రభా. నేను నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ చిన్న మాటలతో మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాం. దేవుడు మన మొర వింటాడు. ఏమని ప్రార్థించాలి? నీవు మాతో, నీ సన్నిధి మాతో రాకుంటే మమ్మల్ని తోడుకొని పోవద్దు. May God bless you. Thank you. The recording has stopped.